హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. శుభలేఖ సుధాకర్ అయితే ఇతను రీసెంట్గా యాత్ర మూవీలో ఒక రోల్ అయితే చేయడం జరిగింది. సో దాని తర్వాత ఇతను చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారంటూ మీడియా ముఖంగా చెప్పడం కూడా జరిగింది. ఆయన ఏడ్చుకుంటూ మరి చెప్పారు. అన్న ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఆయనకి బాలసుబ్రహ్మణ్యం గారు బావగారు అయ్యే అవుతారన్నది కూడా తెలుస్తుంది. సో దాని గురించి శుభలేఖ సుధాకర్ గారు ఒక మంచి వెర్సటైల్ యాక్టర్ అని చెప్పాలి. ఎందుకంటే శుభలేఖ అనే సినిమా, విశ్వనాథ్ గారి సినిమా, చిరంజీవి గారు సుమలత హీరోయిన్స్గా అందులో ఫస్ట్ చేశారు. అందులో వరకట్నం సంబంధించిన సినిమా అది. అందుకు శుభలేఖ అని పెట్టారు విశ్వనాథ్ గారు టైటిల్. సో అందులో వరకట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకునే ఒక యువకుడు క్యారెక్టర్ విలన్ సత్యనారాయణ గారి అబ్బాయిగా చేశారు. సన్నగా పేలగా ఉంటారు ఆయన అందులో. తర్వాత పాత సినిమాలు చాలా వరకు కూడా మంచి మంచి హీరోలుగాను, ఇప్పుడు నరేష్ గారితో కో హీరో గారు, రాజేంద్ర ప్రసాద్ గారితోనూ కో హీరోగా చేసినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి చిత్రం భలారే విచిత్రం అనే సినిమాలో నలుగురు హీరోల్లో ఈయన ఒకరు శుభలేఖ. అలాగే శుభలేఖ సుధాకర్ గారు చాలా ఫేమస్. ఎందుకు శుభలేఖ సుధాకర్ ఎందుకు అంటారంటే సుధాకర్ అని ఆల్రెడీ ఒక ఆర్టిస్ట్ ఉన్నారు కాబట్టి శుభలేఖ సుధాకర్ అని అంటారు. అంటే శుభలేఖ సినిమా నుంచి చూశారు కాబట్టి ఆయన చాలా మంచి మంచి చేశారు. కానీ ఒకనొక టైంలో 90s స్టార్టింగ్లో అనుకుంటా ఇంకా సినిమాలు లేవు, చాలా స్ట్రగుల్ అయ్యారు. ఆయన చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. మీరు అన్నట్టుగా బాలసుబ్రహ్మణ్యం గారి చెల్లెల్ని చేసుకున్నారు, శైలజ గారిని, ఎస్పి శైలజ గారిని చేసుకున్నారు. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు, చాలా స్ట్రగుల్ అయ్యారు. అప్పుడు బుల్లితెర మన టీవీ సీరియల్స్ ఆదుకున్నాయి. టీవీ సీరియల్స్లో కూడా రాధికా గారు ఎక్కువ. రాధికా గారి సీరియల్స్ అప్పట్లో సూపర్ హిట్ అనమాట 90s స్టార్టింగ్లో. సో ఆవిడ తీసే సినిమా సీరియల్స్లో ఈయన లీడ్ రోల్గా పెట్టడం వల్ల మళ్ళీ ఈయనకి భృతి దొరికింది. 5,000 నోటుకి వెళ్ళాయి. నిజం ఆయన చాలా సందర్భం ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. సో అంటే అంత స్ట్రగుల్ అయ్యి, అంటే వర్క్ విలువ తెలుసు, యాక్టింగ్ విలువ తెలుసు, పైసా విలువ తెలిసిన వ్యక్తి. తర్వాత ఆయనకి కొంచెం అలవాటు ఏవో ఉన్నట్టున్నాయి. దానివల్ల మరి వ్యతిరేక ఆరోగ్యం వల్ల తెలీదు, ఒళ్ళు వచ్చేసింది బాగా పెద్ద ఇలాగా. మంచి మంచి పాత్రలు చేస్తారు ప్రతిదీ కూడా. ఇప్పుడు మీరు కేజీఎఫ్లో జర్నలిస్ట్గా వచ్చి ఆయన స్టోరీ చెప్తారు కదా, కేజీఎఫ్ బుక్ అని. ఆయన డబ్బింగ్ చెప్పింది కూడా శుభలేఖ సుధాకర్ గారే. అంటే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా మంచి నేమ్ ఉన్న పర్సన్. కాకపోతే మద్రాసులో సెటిల్ అయ్యారు. ఎందుకంటే అప్పుడు ఇండస్ట్రీ అక్కడే ఉండేది కాబట్టి మద్రాసులో సెటిల్ అయ్యారు. సో షూటింగ్లు అవి వస్తుంటారు. తర్వాత అరవింద్ సమేతలో కూడా మంచి క్యారెక్టర్ పడింది ఆయనకి. తర్వాత రీసెంట్గా గోపీచంద్ సినిమాలో కూడా ఒక మంచి క్యారెక్టర్ ఏదో వచ్చింది. అలాగే మంచి మంచి పాత్రలు, ఫ్రెండ్గాను, ఒక సపోర్టర్గాను వచ్చిన పాత్రలు చేశారు. అయితే యాత్ర 2లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఫస్ట్ యాత్ర తీశారు, యాత్ర రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయిన వైనం చూపించారు. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ చేసినవన్నీ కూడా యాత్ర 2లో చూపించే ప్రయత్నం చేశారు. అందులో రెడ్డి గారి పాత్ర ఏదో చేశారంట. బాగుంది. సినిమాలకు చూడాలి. బట్ దానికి నెటిజన్స్ బాగా ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఎందుకు అంత ట్రోల్స్ చేస్తున్నారంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాబట్టి ట్రోల్స్ చేస్తున్నారని నా అభిప్రాయం. ఆ ప్రభుత్వ వ్యతిరేకత దానికి సపోర్ట్గా చేశారే, మీరు డబ్బులు ఇస్తే ఏమైనా చేసేస్తారా అనేది నెటిజన్స్ ఆర్గ్యూ. వాళ్ళ వాదన ఏంటి, మీరు కథ వినిపించే ఉంటారు, మీ పాత్ర ఏదో చెప్పే ఉంటారు, చెప్పినంత మాత్రాన్ని మీరు ఏది పడితే చేసేస్తారా, మీ పాత్ర కొంటూ వాల్యూ ఉండొద్దా, ఒక ఔచిత్యం ఉన్న పాత్ర కదా చేయాలి ఎంత సీనియర్ అయ్యింది అనేది కొంతమంది సోషల్ మీడియాలో నెటిజన్స్ యొక్క అభిప్రాయం. బట్ సినిమాగా చూడాలి కాబట్టి ఆయనకి అవకాశం వచ్చింది కాబట్టి ప్రతిదీ కూడా అమౌంట్తోనే పదికండి. ఒక సినిమా అవకాశం వచ్చిందంటే అరే 4 డబ్బులు వస్తాయని ఎవరికైనా ఆశ ఉంటుంది. సో మేబీ ఆయన ఆ ఆశతో చేశారేమో. ఇప్పుడు అది ప్రభుత్వ వ్యతిరేకత బీభత్సంగా ఆంధ్రాలో ఉంది కాబట్టి అంటే నేను అనుకుంటున్నాను. అందువల్ల ఆ సినిమాలో చేసిన ప్రతి పాత్రను కూడా ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. పైగా అలా అనుకుంటే జీవా గారిని చేయొచ్చు కదా, జీవా గారిని చేసినా ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆయన తమిళ, ఈయనకంటే తెలుగువాడు. ఈయన తమిళ మద్రాసులో సెటిల్ అయినా కూడా తెలుగువాడు కాబట్టి తెలుగు ట్రోల్స్ చేసి తెలుగులో మాట్లాడేసరికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. బట్ జీవా గారు మెయిన్ లీడ్ చేశారు. అలాంటి వాళ్ళకి చేసినా ఓకే, కానీ ఇట్లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తే ఏమొస్తుంది. ఇప్పుడు గతంలో ఎన్టీఆర్ గారు కూడా, ఎన్టీఆర్ గారు అంటాను, కోట శ్రీనివాసరావు గారు కూడా ఎన్టీఆర్ లాగా చేశారు. మండలాధీశుడని, గండికోట రహస్యం అని ఇలాంటి కొన్ని సినిమాల్లో ఎన్టీఆర్ కోట శ్రీనివాసరావు ఎన్టీఆర్ గారు చేయడం, ఆయన చాలా బందర్ బస్ స్టాండ్లోనూ విజయవాడ బస్ స్టాండ్లోనూ
ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా కొట్టేస్తారేమో అనుకున్నారట. లక్కీగా సేవ్ అయ్యాడు. తర్వాత అన్నగారి దగ్గరికి, ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాడు, అన్నీ అయిపోయి ఓకే. ఆ తర్వాత వేరే స్టోరీ. సో ఇక్కడ కూడా మెయిన్ లీడ్ని వదిలేసి ఈ సైడ్ పాత్రలు పట్టుకొని ట్రోల్ చేస్తున్నారు అనే విషయం ఆవేదనతో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కన్నీరు మున్నీరు కూడా అయ్యారు. బట్ మరి తప్పదు. ఇప్పుడు వీళ్ళని వేరు చేస్తారు. రేపొద్దున రాజధాని ఫైల్స్ సినిమా ఉంది, అది ఆల్రెడీ మళ్ళీ స్టార్ట్ అయిపోయినట్టుంది కదా, హైకోర్టు పర్మిషన్ ఇచ్చినట్టుంది. సో అందులో ఎవరైనా తెలియని పాత్ర ఉన్నా అనుకోండి, ఇక్కడ వేరే సోషల్ మీడియా వాళ్ళు మళ్ళీ వాళ్ళని ట్రోల్ చేస్తారు. మరి అలాంటి ట్రోల్స్ పట్టించుకోకూడదు. ఇండస్ట్రీలో రకరకాలుగా ఒక హీరో హీరోయిన్ కొత్తగా డీబట్ మూవీ చేశారు అంటే ఆ హీరోయిన్కి ఏదో అఫేర్ ఉందని నెక్స్ట్ న్యూస్లో గట్రా వచ్చేస్తూ ఉంటాయి. లేదా వరుసగా 2-3 సినిమాలు చేశారంటే వీళ్ళిద్దరికి పెళ్లి చేసుకుంటున్నారంట. ఇప్పుడు గతంలో ప్రభాస్ అనుష్క కూడా 2-3 సినిమాలు చేసేసరికి ప్రభాస్ అనుష్క లవ్లో ఉన్నారు అని చెప్పి రకరకాల ట్రోల్స్, వాళ్ళిద్దరికి పెళ్ళి అవ్వబోతుందని ట్రోల్స్ కూడా వచ్చాయి. కానీ అదేం జరగలేదుగా. ఆయన మట్టుకు ఆయన ఉన్నాడు, ఈవిడ బట్టికి ఈవిడే ఉంది. అంటే ఎలా ఉందంటే సోషల్ మీడియాలో ఎవరు ఎక్కడ ఎత్తిపడేస్తున్నారో తెలియదు, ఎక్కడెక్కడ కుదేలు చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు మొన్న ఆవిడెవరు, కుమార్ ఆంటీ మీల్స్, ఆవిడ ఒక రేంజ్లో ఎత్తిపడేశారు. వెంటనే అలాగే ఆ రేంజ్లోనే తొక్కుపడేశారు కూడా. చూసాం కదా సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరిని ఎలా హైప్ చేస్తున్నారో, ఎవరిని ఎలా తొక్కేస్తున్నారో కూడా తెలియట్లేదు. దానివల్ల కొంతమంది జీవితాలు తారుమారు అయిపోతున్నాయి. కొంతమంది బాగానే అవుతున్నారు, కొంతమంది తారుమారు అయిపోతున్నారు, కొంతమంది మనస్తాపానికి గురవుతున్నారు, కొంతమంది విపరీత చర్యలకు పాల్పడుతున్నారు ఈ ట్రోల్స్ వల్ల, ఈ సోషల్ మీడియా వల్ల.